ప్రభునందు ప్రియులారా, ప్రభువు నామమున మీకు వందనములు. ఈరోజు దేవుని యొక్క వాక్య ధ్యానము కీర్తనల గ్రంథము 101వ కీర్తన మొదటి వచనము. నేను కృపను గూర్చియు న్యాయమును గూర్చియు పాడెదను, యెహోవా నిన్ను కీర్తించెదను. దేవుడి ఈ మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. గమనించండి ప్రియులారా, రాజరికపు వైభవాలు అధికారము చుట్టుముట్టిన దేవుని దృష్టిలో తన అంతరంగాన్ని ప్రవర్తనను పవిత్రముగా ఉంచుకోవడానికి రాజైన దావీదు చేసుకున్న ఈ తీర్మానాలు ప్రతి విశ్వాసికి అత్యంత ఆదర్శవంతమైనవి. తాను చేసిన పొరపాట్ల నుండి పాఠాలు నేర్చుకొని దేవునికి ఇష్టడుగా బ్రతకాలని దావీదు పడిన ఆత్మీయ తపనను ఈ లేఖనాల అద్భుత సారాంశమే. సమస్త జనులు నన్ను కీర్తించుచున్న నా దేవా, నీ కృపను గూర్చియు నీ న్యాయమును గూర్చియు నేను పాడెదను. నా గొంతుకలో ఊపిరి ఉన్నంత వరకు నా కీర్తనల ద్వారా నీ మహోన్నతమైన నామమును నిరంతరము స్తుతించెదను. స్తుతియాగముతో నీ సన్నిధిని చేరే భాగ్యమునే నేను కోరెదను. బాహ్య నటనల భక్తి కాదు, లోకపు మెప్పుల కొరకు కాదు. నేను నిర్దోష మార్గమున వివేకముతో ప్రవర్తించేదను. పరిశుద్ధులు మాత్రమే దేవుణ్ణి చూడగలరన్న సత్యమును ఎరిగి నా ఇంటిలోనే నా అంతరంగమున యథార్థ హృదయముతో నడిచెదను. నా కుటుంబము, నా పరిపాలన నీ పవిత్రతకు అద్దము పట్టునుగాక. గమనించండి ప్రియులారా, గతమున నా కన్నులు చేసినటువంటి ఘోరమైన పాపమునే నేను మర్చిపోలేను. ఆ కనుచూపు తెచ్చినటువంటి వినాశనపు పర్యావసానాలను నేను మరవలేను. అందుకే నేడు నా కన్నుల ఎదుట ఏ దుష్కార్యమును ఉంచుకొనను. అపవిత్ర దృశ్యములకు నా హృదయ ద్వారములను మూసేదను. నా దృష్టిని, నా మనసును కేవలము నీ వైపుకే తిప్పెదను. దేవుని కృపను గూర్చి పడడం ఎంత ముఖ్యమో, మన ప్రవర్తనలోను కనుచూపులోను పవిత్రతను కాపాడుకోవడం అంతకంటే ముఖ్యం. దావీదు దేవుని హృదయానుసారుడైనప్పటికీ ఒక చిన్న కనుచూపు అజాగ్రత్త వల్ల తన జీవితంలో, కుటుంబంలో ఎంతటి భయంకరమైన నష్టాన్ని అనుభవించాడో మనకు తెలుసు. నేడు నీవు దేవుని మందిరంలో పాటలు పాడుతూ బయటకు రాగానే నీ కన్నుల ఎదుట దుష్కార్యములను, లోకపు అపవిత్ర దృశ్యాలను, పాపపు ఆలోచనలను ఉంచుకుంటే నీ భక్తి అంతా వ్యర్థమైపోతుంది. పరిశుద్ధత నీ ఇంటి నుండి, నీ అంతరంగము నుండి ప్రారంభము కాకపోతే నీవు దేవుని రాజ్యాన్ని చూడలేవు. దావీదు వలె గత పాపపు గాయాల నుండి పాఠము నేర్చుకొని ఇప్పుడైనా గట్టి తీర్మానము చేసుకో. నీ కన్నులను, నీ నడకను అపవిత్రత నుండి కాపాడుకోకపోతే సాతాను నిన్ను శోధనల ఉబరిలోకి లాగి నిన్ను సర్వనాశము చేస్తాడు. మెలకువగా ఉండి నీ తీర్మానమందు స్థిరముగా ఉండుము. కనుక ప్రియులారా, రాజైన దావీదు దేవుని సన్నిధిలో మోకాళ్ళుని తన కన్నులను మరియు ప్రవర్తనను పవిత్రముగా ఉంచుకుంటానని ఎలా తీర్మానం చేసుకున్నాడో నీవు కూడా అలాంటి తీర్మానం చేసుకొని నీవు దేవునికి ఇష్టడువై బ్రతుకుము. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక.